నిశ్చితార్థం కానీ తెల్లవారుజామున మీరే చూడండి. కులం పరువు మంట కలిపి వీడితో లేచిపోవడానికి రెడీ అయిపోయింది. పారిపోతుంటే మనోళ్ళు చూసి పట్టుకొచ్చారు. ఏంట్రా ఇది? నాకు ఇంకో దారి తెలియలేదు నాన్న. నేను ఇతన్ని ప్రేమిస్తున్నాను. ఈ ఇంటి ఆడపిల్ల చెయ్యి పట్టుకుని లేపుకుపోవడానికి సిద్ధపడ్డాడంటే వీడి కాళ్ళు చేతులు నరికేయాలి. కాళ్ళు చేతులు నరకడం కాదు, వీడి తాళి తీసేయాలి. ఆపండి! వాడి తల తీసినంత మాత్రాన మన పరువుని పర్మనెంట్ గా కాపాడుకున్నట్టు కాదు. గంగ రానన్నా తీసుకెళ్తే వాడు ఎత్తికెళ్ళినట్టు. వస్తా తీసుకెళ్లరా అంటే అది లేచిపోయినట్టు. వాడి తప్పెంతుందో దాని తప్పు అంతే ఉంది. వాణ్ణి నరికితే పరాయోడు మన పిల్లని చూడ్డానికి భయపడతాడు. దాన్ని కూడా నరికితేనే మన పిల్లలు పరాయి ఓళ్లను చూడ్డానికి భయపడేది. ఇద్దరిని నరకాల్సిందే. ఆపండి! ఏం బిశ్వాస్, ఈ రోజు దాకా ఈ కులం పరువు తీసే పని ఎవరు చేసినా ఇదే శిక్ష వేశాం. ఇప్పుడు ఆ తప్పు నీ కూతురే చేసింది. నీ కూతురు కదా అని మర్చిపోదామా? అలాగే మన కులం పరువు గాలి కుదిరేద్దామా? గడ్డ గౌరవం మంట కలిపేద్దామా? కులం సంకరమైపోతే పవిత్రత పోద్ది. కట్ట తెగితే వరద ముంచేస్తుంది. కట్టుబాటు పోతే కులం భ్రష్టు పట్టిపోద్ది. చెప్పు, ఏం చేద్దాం? పరువు ముద్దు ప్రాణమే తననకారం. చంపేమనండి. విష్ణుని వదిలేయండి నాన్న. ప్రేమ పేరుతో పిచ్చి వేషాలు వెయ్యాలనుకునే వాళ్ళకి వీళ్ల చావొక హెచ్చరిక కావాలి. వీళ్ళిద్దరినీ ఊరి చివరికి తీసుకెళ్లి తలలు నరికి చంపండి. నక్షత్ర పేరెలా ఉంది? మనకి అమ్మాయి పుడితే ఈ పేరే పెడదాం. ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో. నీకు నచ్చిందా? కోరితే మళ్ళా ఏంటి అవుతారు? ఎన్నిసార్లు ఎడుగుస్తారా?
వాళ్ళు ఇంకెప్పుడు కనిపించుకున్నా చూడు అప్పుడే కొడదాం అనుకున్నా. కానీ నేను లేకపోతే హ్యాపీగా ఉంటాను అన్నావని ఆగిపోయాను రా. సంవత్సరం ఎదురు చూసాను నీ కబుర్ కోసం. ఇలాగే పంపేదే పోరా. సర్లే నువ్వేం బాధపడగా, అది నేను వచ్చాగా మొత్తం సెట్ చేస్తాలే. రెస్ట్ తీసుకో, సెట్ చేస్తాను నాగా. మామూలు విషయం సార్, మనుషులు మనుషుల్లా ఉంటే చాలా మామూలు విషయం. యాక్సిడెంట్ కేసు అంటండి. సార్ మిమ్మల్ని చీఫ్ డాక్టర్ గారు రమ్మంటున్నారు. టైగర్ అంటే నువ్వేనా? అవును సార్. అర్జెంట్ గా మీ వాడిని తీసుకుని హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళిపో. అది సార్, అడిగి ఇంకా ట్రీట్మెంట్ అవ్వకుండా. ట్రీట్మెంట్ ఆపేయమని ఇప్పటికే మా మీద ప్రెజర్స్ ఉన్నాయి. ఇంకా ఆలస్యం చేసావనుకో చంపేయమని ఆర్డర్స్ కూడా రావచ్చు. హానర్ కిల్లింగ్స్, పరువు హత్యల గురించి విన్నావా? వేరే కులం వాళ్ళని ప్రేమించినా పెళ్లి చేసుకున్నా వీళ్ళు చూస్తూ ఊరుకోరు, దారుణంగా చంపేస్తారు. వాళ్ళని వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళని కూడా. బయట డెడ్ బాడీ ఉంది చూసావుగా. జస్ట్ నీ ఫ్రెండ్ కి సహాయం చేసినందుకు అతను మెడ కోసారు. కానీ ఇక్కడ రికార్డ్స్ లో అది యాక్సిడెంట్ గా ఉంది. ఇక్కడున్న కేసులన్నీ ఇంతే. డాక్టర్ ఏంటి మీరేలా అంటే ఎలా సార్? ఇక్కడ పోలీసులు చేయలేరా? సారీ బ్రదర్, నీ బాధ చూసి నాకు నవ్వు వచ్చింది. ఐఎమ్ భాస్కర్ పటేల్, సిఐ. ఒకప్పుడు, ఇప్పుడంతా నన్ను పేషెంట్ పటేల్ అంటున్నారు. డ్యూటీలో జాయిన్ అయ్యే కొత్తలో నీలాగే ఆవేశంతో వీళ్ళ మీద వీళ్ళ కులం పిచ్చి మీద కోపంతో ఒక పరువు హత్య కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి వీళ్ళ ఊరెళ్ళాను. వెళ్ళాక తెలిసింది వీళ్ళు చాలా పవర్ఫుల్ అని. నా ఉద్యోగం కూడా పీకించేశారు. దాంతోపాటు బోనస్గా నా చేయి కూడా. వీళ్ళనేం చేయలేం బ్రదర్, ఇక్కడ ఉన్న వాళ్ళంతా వాళ్ళ వాళ్ళే. చూడు బ్రదర్, నీకున్నాయి రెండే ఆప్షన్స్. ఒకటి ప్రాణాలతో పారిపోవడం, లేదా చచ్చిపోవడం. ఆలోచించుకో. హలో, ఇంకా చాలు ఆపేద్దాం. నీ కూతురు నీకు అప్పచెప్పేసి మా ఫ్రెండ్ని వెనక్కి తీసుకెళ్ళిపోతాడు. ఇంకెప్పుడు కాసి చుట్టుపక్కల రాకుండా చూసుకుంటా. డీలోకేనా? డీలోకేనా? ఓకే. విశ్వాస్, కూతురు రూపంలో పోయిన పరువు దాని చావుతోనే తిరిగొస్తుంది. దాన్ని తెచ్చిన వాణ్ణి నరికితే మనకి మర్యాద పెరుగుతుంది. దాని తర్వాత ఐసీయూలో ఉన్నవాడిని చంపేస్తే కథ సుఖాంతమవుతుంది. రాణి, గంగ నాతో పాటు బైక్లో వస్తే అందరూ గుర్తుపడుతున్నారని తనని ఒక చోట దాచిపెట్టాను. విష్ణు ప్లీజ్. నువ్వు ఇక్కడే ఉండు ప్లీజ్. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వస్తాను. వద్దు విష్ణు, నేను కూడా వస్తాను. నువ్వు సేఫ్గా ఉండాలంటే ఇక్కడే ఉండాలి గంగ.
చేశారు మీకు ఫోన్. హలో హలో విష్ణు. ఎవరు? విష్ణు గాడి ఫిగరేనా? వస్తున్నా విష్ణు, నీ దగ్గరికి వస్తున్నా. ఐ లవ్ యూ విష్ణు. లవ్ యూ. మాట్లాడేసావుగా, ఇప్పుడు అలా హ్యాపీసా? నీ కాడికి కట్టుకొస్తున్నాలే. హే టైగర్, నీ లైఫ్ సెట్ చేస్తాను చెప్పాను కదరా, నువ్వు రెస్ట్ తీసుకో. రెస్ట్ అంటావేంటి? విష్ణుకి ఏమైంది? విష్ణు రాకుండా నువ్వు వచ్చావేంటి? అడుగుతుంటే చెప్పవేంటి? ఇంత ఇంత ప్రాణం మిగిలిందంటే దాన్ని కూడా కులం పిచ్చెక్కిన మీ అదవులు తీసేయాలని చూస్తున్నారు. ముందు నువ్వు వాడిని తగులుకున్నావు, ఇప్పుడు మీ కులపోలు తగులుకున్నారు. నేను అడిగి అప్పుడే చెప్పే నీ ప్రేమ గిమా మనకొద్దురా, సెట్ అవుతురా అని వింటేగా. చెప్తే వినరు, ఆపితే ఆగరు, కాలేదాకా నమ్మరు, తగలబడిపోతుంది అక్కడ. విష్ణుకు అడుగని ఏమన్నా అవ్వాలి. ఏం లవ్వే మీది. విష్ణుకేం కాకూడదు. నన్ను దింపే, మా ఇంటికి వెళ్ళిపోతాను. ఈ ఊర్లో, ఆ కులంలో, మా ఇంట్లో ఓ అమ్మాయిగా పుట్టడం నా తప్పు. వాళ్ళ గురించి తెలిసి కూడా ప్రేమించడం నా తప్పు. విష్ణుకేం కాకూడదు. నేను చచ్చిపోయినా పర్వాలేదు, విష్ణుకేం కాకూడదు.